హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వెల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ సేమియా అయితే చేసేసుకుందామా. చాలా ఈజీ రెసిపీ అండి, మస్ట్ ట్రై రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. దాంట్లోనే కొబ్బరి తురుము, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే కొన్ని జీడిపప్పు, కిస్మిస్, ఇంకా డ్రై డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఇలా 1 లీటర్ మిల్క్ అయితే వేసుకోవాలండి. ఇలా పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలండి. ఇలా మంచిగా మొత్తం బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం షుగర్ అయితే వేసుకుందామండి. ఒక హాఫ్ కప్ అయితే పంచదార అయితే వేసుకుందామండి. పంచదార బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా బాగా పొంగి వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత మనకి కండెన్స్ మిల్క్ అయితే వేసుకుందామండి. ఒకవేళ కండెన్స్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఇంకా టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది వేయడం వల్ల. ఇప్పుడు ఒక కప్ అయితే సన్న సేమియా అయితే ఉంటాయండి, అవి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ రోస్టెడ్గానే వస్తాయండి ఇవి, మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమియా వేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ బాయిల్ చేస్తే చాలండి, తొందరగా ఉడికిపోతుంది. 1 మినిట్ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కట్టేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత బాగా చిక్కగా అవుతుంది. మనం కొంచెం పలుచగా ఉన్నప్పుడే కట్టేద్దాం స్టవ్, తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. అందుకనే జస్ట్ అంతే అండి, ఈజీగా క్విక్గా అయితే సేమియా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ముస్లిం స్టైల్ సేమియా అండి. ఇది రంజాన్కి అయితే చేసుకుంటారు కదా, సేమ్ అదే రెసిపీ అండి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.